కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నటువంటి పట్టణ కేంద్రం చొప్పదండి పట్టణ కేంద్రంలో బ్రహ్మణికుంట దాదాపు 25 ఎకరాల చెరువును కబ్జా గురి చేయడం జరుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెరువు శిఖంలో 6 ఎకరాల పట్టా ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారనేది ఆశ్చర్యకరమైన విషయం. అంటే చెరువును కూడా కబ్జా చేసి ఈరోజు 25 ఎకరాలు ఉన్నటువంటి చెరువును 12 ఎకరాలకు తీసుకొచ్చారు. పక్కనే 301 పట్టభూమి సర్వే నెంబర్ ఉన్నది. ఆ సర్వే నెంబరు చూపించుకుంటా 300 సర్వే నెంబర్ ఏదైతే కుంట శిఖం ఉందో ఆ కుంట శిఖాన్ని మొత్తం కూడా రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు కబ్జాలు చేసి అమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో ఆ కుంట శిఖంలో ఉన్నటువంటి భూములను మాత్రం కొనొద్దని చెప్పేసి ఈ కరీంనగర్ జిల్లా వాసులకు చొప్పదండి ఇతర ప్రాంతాల వాసులకు కూడా మేము దృష్టికి తీసుకువెళ్తున్నాం. కాబట్టి బ్రహ్మణికుంట చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉన్నది. దాంట్లో అధికార పార్టీ ఇంతకుముందు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కుంట శిఖంలో రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకులలో రుణాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీంట్లో ప్రధాన పాత్ర పోషించింది ఈరోజు డి ఇరిగేషన్ ఈ వాళ్ళను, తర్వాత చొప్పదండి ఇంతకుముందు ఎంఆర్ఓ ఉన్నటువంటి నరేందర్ సారు, సర్వేరు జీవన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పొల్యూట్ అయ్యి కబ్జాదారులతో పొల్యూట్ అయ్యి ఈరోజు కుంట చెరువును అదృశ్యం మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము గత సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం. మొన్న శుక్రవారం నాడు ప్రజాభవన్లో హైదరాబాద్ ప్రజాభవన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశాం. దీనిపైన అవసరమైతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతోటి, ప్రజా సంఘాలతోటి, మేధావులతోటి కలిచర్చ సంఘాలను కలుపుకొని కూడా బ్రహ్మణికుంట కాపాడాలని చెప్పేసి లొల్లి కూడా గొడవ కూడా ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.